హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీస్ లైఫ్ హ్యాక్స్. ఇవాళ మనం సోయా చంక్స్తో కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. సోయాని ముందుగా వాటర్లో వేసుకొని కొద్దిసేపు బాయిలింగ్ చేసుకోండి. తొందరగా ఉడికిపోతాయి. వాటర్లో అవి మెత్తగానే ఉంటాయి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. ఆలోపు మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆలోపు మనకి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు చిటపటలాడిపోతాయి. చిటపటలాడిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని అవి కాస్త మగ్గేంత వరకు వెయిట్ చేయాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత మనము దాంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అది ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. దాంట్లోకి 1 స్పూన్ పసుపు కూడా వేసేసుకోండి. దీని వాసన అంతా పోయేంత వరకు బాగా కలిపేసుకున్న తర్వాత అది మగ్గిన తర్వాత దాంట్లోకి 1 స్పూన్ పసుపు వేసుకోండి. అన్ని కర్రీస్లో వేసుకోవచ్చు. అలాగే కర్రీకి కలర్ కూడా బాగుంటుంది పసుపు వేసుకోవడం వల్ల. సో పసుపు కూడా వేసుకొని అదంతా మిక్స్ చేసుకొని దాని తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసుకొని ఆ టమాటాలు ఉడికేంత వరకు మూత పెట్టేసుకొని మగ్గించుకోండి. ఆలోపు మనకి ఈ సోయా చంక్స్ అనేవి బాగా ఉడికిపోతాయి. ఉడికిన తర్వాత పక్కకి తీసేసుకోండి. చల్ల వాటర్లో వేసుకొని పక్కకి తీసేసుకోవాలి. ఆలోపు మళ్ళీ ఒకసారి టమాటాలని బాగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని 1 స్పూన్ కారం వేసుకోండి. 1 స్పూన్ కారంలోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోండి. మీ టేస్ట్కి తగ్గ కారం, ఉప్పుని వేసుకొని బాగా కలిపేసేయండి. అదంతా బాగా కలిపేసి మూత పెట్టేసేయండి. ఆలోపు మనకి అదంతా పట్టేంత వరకు మనం ఈ సోయా చంక్స్ ఉడికాయి కదా, వాటిని చిన్న చిన్న పీసెస్గా స్మాష్ చేసేసుకోండి. ఈజీగా స్మాష్ అయిపోతాయి. స్మాష్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది. అలా కూడా వేసుకోవచ్చు, కానీ మేము దాన్ని స్మాష్ చేసుకొని వేసుకున్నాము. బాగుండే కర్రీ ఇది. ఆలోపు మనకి టమాటాలు అన్నీ ఉడికిపోయి కారం, ఉప్పు కూడా బాగా పట్టేస్తాయి. ఆ తర్వాత మనం మూత తీసేసి మనం స్మాష్ చేసుకున్న సోయాని కూడా వేసేసుకొని బాగా కలిపేసి వాటిని ఉడికించండి. ఆ తర్వాత ఉడికిన తర్వాత దాంట్లోకి గరం మసాలా అలాగే ధనియా పౌడర్ వేసుకోండి. చాలా బాగుంటుంది. ధనియా పౌడర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ధనియా పౌడర్ ఇంకా గరం మసాలా వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని వాటిని బాగా ఉడికించండి. ఆలోపు మనకి ఒకసారి మూత పెట్టేసి ఉడికిచ్చేస్తే ఆలోపు మనకి కర్రీ అంతా కూడా బాగా ఉడికిపోతుంది. బాగా టేస్టీగా అవుతుంది.